చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఈయన ప్రభుత్వం పనితీరు బాగాలేదండి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. చెత్త పన్ను వేరే వేరే వగేరే మొత్తం చాలా అన్ని కరెంటు బిల్లు, తర్వాత ఏమో పెట్రోల్ గ్యాస్ ఇంకన్నీ పెరిగిపోవడం అన్నీ గట్టా చాలా దారుణంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ద్వారా ఒప్పందం కుదుర్చుకుని 21 సీట్లకి సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అంటారు? గెలిచే అవకాశం ఉందా అలా వచ్చి, లేకపోతే జగన్ గారే గెలుస్తారు? గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ టీడీపీ పార్టీ రావాలి. ఓకే, జనాలు బాగోవాలంటే అందులో పథకాలు కూడా సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయి. పథకాలు జగన్ గారు పథకాలు ఏం పాతయ్య అన్నారు తప్ప కొత్త. అందులో మొన్న అన్నయ్య కూడా చాలా మందికి రాలేదు. డోక్రా అన్నారు, డోక్రా రుణమాఫీ అది జరగలేదు లాస్ట్. ఇది తర్వాత ఏమో విద్యాదీవెన అన్నారు లాస్ట్ టైం, అది కూడా జరగలేదు. ఎవరికో మాకే ఎగ్జాంపుల్గా, అంటే పార్టీ పరంగా కాదు మామూలుగా చెప్తున్నాను నేను. అలా చాలా మంది అలాగా రాలని చాలా మంది ఉన్నారు. ఓకే, మళ్ళీ టీడీపీ వస్తేనే బెటర్. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎందుకని గల కారణాలు ఏంటి? కారణాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక ఉపాధి, ఒక పరిశ్రమలు వస్తాయి. దానికి అందరూ బతుకుదేరు. అంటే యువత పాడైపోయింది. గంజాయికి, మందుకి, ఒక బేవర్స్ గ్యాంగ్ కింద తయారైపోయింది. ఆయన వచ్చారనుకోండి అందరికీ ఉపాధి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేదండి, బాగాలేదండి. సోమరిపోతులు చేస్తారండి ఆయన. సంక్షేమ పథకాలు బట్టలు నొక్కేసండి, ఇవ్వండి ఎలాగా, ఇవ్వండి అది ఆటో అండి 10,000 వేసారండి. ఒకసారి 4 సార్లు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటే ఆయన కట్టేస్తలేదు. కరెంట్ బిల్ నేనే కడుతున్నాను నా ఇంట్లోది ఆఫ్ చేస్తారు. ఏం చేశారు చెప్పండి? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఓ పోలవరం చేశారా? ఒక అమరావతి చేశారా? మన క్యాపిటల్ ఎక్కడ ఉంది? నేను వేరే స్టేట్ వెళ్తాను, మీకు రాజధాని ఎక్కడ ఉందండి? ఏం చెప్పినాడికి ఏమండి? అదండి చంద్రబాబుకి ఆయనకి తేడా. చంద్రబాబు నాయుడు గారే పైన రావాలి, ఆయన మహానుభావుడు సార్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2019లో ఓడిపోయినప్పటికీ పార్టీని దేంట్లోనూ విలీనం చేయకుండా కలపకుండా నిలబెట్టుకుని కొనసాగిస్తున్నాడు పుష్కర కాలం పార్టీ నుంచి. అవునండి. ఆయన ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసినా కనీసం 30-40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి రాజీ పడి ఒక మెట్టు దిగి టీడీపీకి కూటమికి సపోర్ట్ చేసి 21 సీట్లకే ఒప్పందం కుదుర్చుకోవడం గల కారణం ఏంటి? భవిష్యత్తుకి ఏమైనా ఇదే గురయ్యే అవకాశం ఉంది? ఆయన కేంద్రంలో మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా కావాల్సిన వ్యక్తి, చాలా మంచి మనిషి. ఆయన సొంత రూపాయలతో ఎంతో చేశాడు ఏమండి. అటువంటి వ్యక్తి 50 సీట్లు తీసుకుని 60 సీట్లు ఓటమి కన్నా మనం లెగ్గే సీట్లు 20 సీట్లు తీసుకుని లెగ్గినా సంతోషమే కదా. అవును, అదండి. సో అవి ఆ కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది సార్. వాళ్ళిద్దరూ కమాండ్ కేంద్రంలో మోడీ గారు చాలా బాగుంది. కూటమి చూడక్కర్లేదండి. రాష్ట్రంలో చంద్రబాబు రేపు వచ్చే నెలలో జూన్లో అయిపోయాక ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉంటారు. మా ఒక యువతకు కూడా అందరికి కూడా మంచి రోజులు వచ్చినాయని అనుకుంటాం. 100కి 100 పాళ్ళు అధికార పార్టీ తెలుగుదేశానికి రావాలా, వస్తుందని గ్యారంటీగా అనుకుంటున్నాను. అది అధికారంలో వస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా మంచి రేపొద్దున భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఆంధ్ర రాష్ట్ర మన ఒక సమస్యలు ఏమైనా సరే, పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రేపొద్దున్న నిత్యావసర వస్తువుల్లో కానివ్వండి, అన్నీ ఏ తేడాపడ ఉన్న మార్పు చేర్పుల్లోని తెలుగుదేశం మొట్టమొదటి ఎక్కడంటే మన అధికార పార్టీ ఏది ఉంటుందో అదే ఉంటే ప్రతి చోట కూడా వెంటనే నిధులన్నీ సక్రమంగా ఏ పనులు జరగాలన్నా మనకు ముందుకు వస్తాయి. ఇప్పుడు మన రాయమండ్రిలో బతగారు వచ్చిన సుఖం ఏంటి? అధికార పార్టీకి ఓటేసాం అనుకో, రేపు పొద్దున్న అధికార పార్టీ మనకు చక్కగా ఏ పనులు చేయాలని చేస్తుంది. అక్కడి నుంచి నిధి వస్తేనే కదా ఏ పని చేసేది. దానివల్ల ఏంటంటే అభిప్రాయం మొత్తం అంతా కూడా మన రాయమండ్రితో పాటు మొత్తం అంతా కూడా తెలుగుదేశం రావాలని, వస్తే రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు రేపు తరం కూడా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తారు. 150 ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తి మీద ఆయన గెలిచే అవకాశం ఉందంటారు కూటమి ద్వారా. అంతకు ముందే దీనికి నుండి తెలుగుదేశానికి ఎక్కువ ఉండేది. అప్పుడు ఎలా వచ్చారు జగన్ గారు, అలాగే మార్పు కోరుకుంటారు. ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చారు. బాగుంటుందండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగాలేదంటే
ఇప్పుడు ఇది ఉంది కదండి మన భూ హక్కు చట్టం అంటున్నారు. ఆయన ఫోటోలు వేసుకుని పెట్టుకున్నారు, రాళ్ళేస్తున్నారు. పాస్బుక్ మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు. ఇప్పుడు ఉండాల్సింది చిహ్నం వేరు, ఈయన ఫోటోలు వేసుకోవడం. ఈయన 5 సంవత్సరాలు ఉంటాడు, రిజిస్ట్రేషన్ ఆ చిహ్నం ఉండాలి. కాకుండా అదేదో ఈయన ఫోటోలు వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదండి. అలాగే ఇంకా మళ్ళీ అక్టోబర్ 31 ఒక భూ యాక్ట్ తీసుకొచ్చారు, అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఏదో కష్టపడి 2 సెంట్లు స్థలం కొనుక్కుంటాం, అలా వదిలేస్తాం. ఈ పిల్లల పనికి వస్తుంది, ఎప్పుడన్నా పిల్లల పనికి వస్తుంది, చదువుకన్నా పెళ్ళికన్నా అని. అదేమవుతుంది, ఈయన తీసుకొచ్చిన చట్టం వల్ల దాన్ని ఎవరన్నా నాది అంటే ఇంకా నేనేం చేయాలి? దాన్ని కోర్టుకు వెళ్ళి పరిధిలో లేకుండా చేసినప్పుడు దాన్ని ఎలా ఫైట్ చేయాలి సామాన్యుడు? ఆ పాలసీలో కానీ అవన్నీ మద్యం పాలసీలో కానీ ప్రజలను ఇబ్బంది కలిగే అంశాలే కదండి. పనికొచ్చేది ఏం లేదంట, దాంట్లో పనికొచ్చేది ఇది ఉంటుంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఉపయోగపడే చట్టం అయితే కాదు కదా. కాదు. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలకి? సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏముందండి. ఇప్పుడు అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికి అన్నారు. తర్వాత దాన్ని ఒక సంవత్సరం 14,000 చేశారు, ఒక సంవత్సరం 13,000 చేశారు, తగ్గించుకుంటూ వచ్చాడు కదా. సో అవి అంటే పథకాలు అయితే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి పరంగా అయితే ఏమేమో పథకాలు ఇచ్చి కూర్చోబెడితే ఎలాగండి అభివృద్ధి జరగాలిగా. సోమర్థనం పెంచకుండా అభివృద్ధి జరగాలి, సంక్షేమం కొనసాగాలి. ఇక్కడ సంక్షేమం ఉండదు కానీ అభివృద్ధి లేదు కదండి. పరిశ్రమలు కూడా ఏం రాలేదు కదా, పరిశ్రమలు లేవు, చిన్న కంపెనీ కూడా ఎక్కడ ఏది రాలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక 2 ఏళ్ళ వరకు పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఎందుకంటే జరిగిన రాష్ట్ర అప్పుల్ని బడ్జెట్ వేసుకుంటూ 2 సంవత్సరాలకు అటు ఇటుగా ఉంటే 3వ సంవత్సరం నుంచి ఆయన పనులు మొదలవుతాయి. నెల దొక్కగలుగుతాడు. ఆయన నెల దొక్కుని పరిశ్రమలు రప్పించుకుని ఈ అప్పు అంతా క్లియర్ చేసేంత స్టామినా సత్తా ఆయనకు ఉందంటారా? ఆయన చంద్రబాబు నాయుడు వస్తే ఉంటుందండి, ఆ సస్తా ఉంటుందండి. 2 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు మళ్ళీ ఆయన వచ్చి అన్ని సరి చేసి 3వ సంవత్సరం నుంచి చేసిన ఇబ్బంది ఏముందండి? ఇబ్బంది ఏం లేదు కదా. దానివల్ల 2 సంవత్సరాల్లో ఏం జరగకపోయినా కూడా పర్లేదు. ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లడు ఎలా నల్లలేడో ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే ఏదో చేసేమంటే చేయలేరు కదా. 2 ఇయర్స్ అలాగే పడదు. 2 ఇయర్స్ పట్టిన ఇబ్బంది ఏముందండి? మన పిల్లల జీవితాలు బాగుంటాయి కదా. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల జైలు జీవితం గడిపొచ్చి బయటకు వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు వర్కౌట్ అయిన సింపతి ఇప్పుడు ఏమైనా సింపతితో ఓట్లు వేసే అవకాశం ఉందా, లేదా ఆయన బిజినరీ నమ్మి మరి ప్రజలు ఓటేసే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు విజనరీకి నమ్మే ఓటేస్తారు. విజనరీకి ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితులు వేరు, జగన్ గారు జైలుకి వెళ్ళిన పరిస్థితులు వేరు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించిన పరిస్థితులు వేరు. ఓకే, కక్షపూరితమైన ఇప్పుడు 70 రోజులు జైల్లో పెట్టినా ఏం నిరూపించలేకపోయారు కదా. అలాగే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు 23 ఓట్లకే సీట్లకే అంకితం అయిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఆటంకం కలిగించే అవకాశం ఏమైనా ఉందంటారా భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు 21 సీట్లు తీసుకోవడం వల్ల ఏమి తేడా ఉండదండి. ఆయనకేం తగ్గదు. ఆయన ప్రజల కోసం తగ్గి ఉన్నాడు కాబట్టి ఆయన జనాలు నమ్ముతారు. తర్వాత ఆయనకి బాగుంటుంది. మన కోసం ఆయన తగ్గాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచించుకోవాలి. మనం ఆలోచించాలి, ఆయనకి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే మీరు గతంలో చూసే ఉంటారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కలిపి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ధర్మిలా 2009 చేశారు. తర్వాత తదుపరి అనివార్య పరిణామాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సరే, ఇరువురిని చూసుకున్నా సరే రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు నడిపించారు. అలాగే 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి పదంలో ఉమ్మడి రాష్ట్రంలో నడిపించారు.
ఆ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్నే చూసుకుందాం. 1,20,20,00,000 మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు ఈ రోజుని. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది హైదరాబాద్లో ఈ రోజుని, ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థిరపడి ఈ రోజుని అక్కడే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. అయితే ఈ పరిణామంలో మనం ఆడపిల్లల్ని మగపిల్లల్ని అంటే దూరం పంపించుకోగలం, ఆడపిల్లల్ని పంపించడం కష్టం కదండి ఈ రోజుల్లో. ఇప్పుడున్న మన ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధానాలు అవి చూసుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మనం గుర్తిస్తున్నాం. అటువంటి విధానంలో కూడా ఈ రోజుని పొట్టకూటి కోసం ఆడపిల్లల్ని హైదరాబాదు మరియు బెంగళూరు ఇతర రాష్ట్రాలకి ఉద్యోగం నిమిత్తం పంపించుకోవాల్సిన అవసరం మనకు చేకూరింది. దానికి కారణం ఏదండి? 2019 నుంచి 24 వరకు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్ గారు అభివృద్ధి అనేది, ఉద్యోగ అవకాశాలు అనేది, ఉపాధి అవకాశాలు అనేది యువతకు కల్పించకపోవడం వల్లే కదా ఈ దౌర్భాగ్యం పట్టింది. లేదంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఉద్యోగాలు దొరికేలా ఉంటే ఇక్కడే విద్యార్థులు ఉపాధి చేసుకొని వాళ్ళు పరిశ్రమలు తీసుకొచ్చుంటే ఇక్కడే అవకాశాలు చేజిక్కించుకొని వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొచ్చే అవకాశం కలిగాను కదా. కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ రోజున వలసలో వెళ్ళి అక్కడ ఏ విధమైన భయం, ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో కుటుంబం కోసం ఉద్యోగాలు చేసుకుంటూ గడుపుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి చెట్టుని పాతడం తెలుసు, వాటికి ఫలాలు పండించడం తెలుసు, ఆ ఫలాలని విక్రయించి దాని ప్రతిఫలం ప్రజలకి ఇవ్వడం కూడా తెలుసు. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా చెట్లను కొట్టేయడం, పరదాలు కట్టుకోవడం, వాటి వెంబడే పర్యటనలు చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ పచ్చదనాన్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు. దానికి మీకు చిన్న ఉదాహరణ హుద్హుద్ తుఫాను. హుద్హుద్ తుఫాన్లో విశాఖపట్నంలో అనేక చెట్లు నేల రాలిపోతే ఆయన నేల రాలిపోయిన చెట్టుల్ని నిలబెట్టి మళ్ళీ పచ్చదనం చిగురించేలా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు బతికే అవకాశాలు కలుగుతాయి అనేది మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం రేస్ నుంచి తప్పించుకుని నేను సపోర్ట్ చేయడం జరిగింది. గత జరిగిన ఎన్నికలు 2019 నుంచి చూసుకుంటే ఆయన ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. ఒకవేళ సింగిల్గా వచ్చిన 30-40 సీట్లు అయితే ఆయనకు తథ్యం గెలుస్తారు. కానీ అటువంటి వ్యక్తి 23 సీట్లకి అంకితం చేసుకుని సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఇప్పుడు ఆయన పిఠాపురంలో నిలబడినప్పటికీ ఆయన గెలుస్తారా? అది ఆ కూటమి ఎంతవరకు కరెక్ట్? ఆ కూటమి అనేది ఈ ప్రభుత్వం మీద గెలిచే అవకాశం ఉందంటారు? మీరు అడిగిన ప్రశ్నలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ ఆయన పదవుల కోసం పోకులాడే విధానం కోసం అయితే వచ్చినట్టయితే జనాలకైతే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయనకి పదవే కావాలంటే ఎన్డీఏ కూటమి బీజేపీతో ఆయనకి ఎంతో సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యంలో ఆయన కావాలితే నామినేటెడ్గా పోటీ చేయకుండానే కేంద్ర మంత్రి పదవి తెచ్చుకునే అంత సన్నిహిత్యం, స్నేహం ఎన్డీఏ గవర్నమెంట్తో ఉంది. అంత విధానం ఉన్నా సరే ఆయన రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి, ఈ దుర్మార్పు పాలన అంతమొందించడానికి కావలసిన శక్తి ఎంత మేరకు నాకు ఉంది అని ఆలోచించి ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఆ శక్తిలో భాగంగా ఈ యొక్క పదవులు కాదు మనకు ముఖ్యం, ప్రజా సంక్షేమమే ముఖ్యమని, ప్రజలు బాగుంటే మనం అందరం బాగునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ఒక అడుగు వెనక్కేసి రాష్ట్రం బాగుపడాలి, నా తెలుగు ప్రజలు బాగుపడాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఉపాధి పెరగాలి, ఈ డ్రగ్ మాఫియా, ఈ సెటిల్మెంట్ భూదందాల మాఫియా, శాండ్ మాఫియాలు అన్నీ తరిమి కొట్టాలి, ఆ డబ్బుని ప్రజలకు పంచాలి. దానికి సరైన నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు. ఇక్కడ ఆ సత్తా నాకున్నా సరే ముందుకెళ్ళే అవకాశం కొంతవరకు తక్కువ కాబట్టి మనం సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని కాపాడుకునే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క తెలుగుదేశంతో అయినా ఎన్డీఏ కూటమితో అయినా సరే పొత్తు కలవడానికి కారణం, ఈ యొక్క పదవులకు ఆశించకుండా ముందుకెళ్ళడానికి కారణం. మాకైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉన్నారు. ఎందుకని? అంటే ఆయన పనితీరు బాగుంటుంది కదండి. అంటే ఈయన ప్రభుత్వం ఎలా ఉందని? ఈయన ప్రభుత్వం అంతగా బాగాలేదండి. అంటే పరిపాలన అంటూ పెద్దగా ఏం కనిపించలేదండి. అసలు ఆ పథకాలు తప్పించి అభివృద్ధి ఏం కనబడలేదు. ఓకే,
సంక్షేమ పథకాల మీద సంక్షేమ పథకాలు దేనికండి, కష్టపడి పనిచేసేవాడికి సంక్షేమ పథకాలు అక్కర్లేదండి, అభివృద్ధి కోరుకుంటారు కదండి. దానివల్ల ఏంటంటే మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజాదరణ కొంచెం తక్కువ. అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కానీ ఓటింగ్ పరంగా అయితే ప్రజాదరణ తక్కువ. ఇప్పుడు ఆయన పార్టీ నిలబెట్టుకోవడం, రాను రాను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం, ఆయన స్థాయి పెంచింది. సీఎంగా ఆయన నిలబడిన ఒక 30-40 స్థానాల్లో గెలిచి సత్తా చూపించే అటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి 23 స్థానాలకే వాళ్ళతో కుదుర్చుకోవడం, వాళ్ళతో పోటీ చేయడం, పొత్తులో వెళ్ళడం ఏంటి, దానికి గల కారణం ఏంటి? అది కరెక్టేనంటారు అలా పార్టీ నడపాలంటే కొంచెం డబ్బు ఎక్కువ కావాలి కదండి. దాన్ని బట్టి ఏంటంటే ఆయన స్తోమత తగ్గట్టు ఆ సీట్లు ఎన్నుకున్నారండి. ఆయన ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతారండి. ఆయన కూడా చెందుతారు. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్న ఆయన మంచి నెగ్గేస్తాడండి. పవన్ కళ్యాణ్ ఆయన గెలిచేస్తాడండి. మాకు కూటమి సాధిస్తుంది అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ అండి. ఈ కూటమి వస్తుందండి. ఎందుకనండి? అదే వస్తుందండి. ఇప్పుడు దాకా చేసింది మాకు నచ్చలేదండి. అది మాకు కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతగా నచ్చలేదండి. కూటమి గెలవాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది? మా అభిప్రాయం అయితే మోదీ గారు భారతదేశంలో నెంబర్ 1 పిఎం అండి, ఇండియాలోనే నెంబర్ 1 పిఎం అండి. అతను సపోర్ట్ చేశాడంటే చెత్తాచెదరంగా చేయరండి. జగన్ గారికి ఏదో మొన్న ప్రత్యేక హోదా గురించి జగన్ గారికి ఏదో ఉంచారు కానీ ప్రత్యేక హోదా అన్నది రాదండి. మనకు రాష్ట్రం ఒకటి సమస్య కాదు అది. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా మనకి ఇచ్చారనుకో మిగతా అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. ఏదైనా కేంద్రం ఎక్కడైనా సరే కాంగ్రెస్ అవ్వచ్చు ఎవరైనా నిధులు ఇస్తారు తప్పించి ప్రత్యేక హోదా అన్నది 99% ఎవరికి ఇవ్వరండి. నిధుల రూపంగా చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడండి ఆ రోజు. మాకు నిధులు ఇవ్వండి, మాకు డెవలప్మెంట్ చేయండి అని చెప్పారు తప్పించి ఇచ్చేసేది ఏం లేదు కదండి. అది ఇప్పుడు ఏదో చేసేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నిజంగా చేసుకుంటాయండి. ఎమ్మెల్యేలు మార్చవచ్చిన పని ఏంటండి? నేను కరెక్ట్గా వర్క్ చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నప్పుడు నన్ను మార్చవచ్చిన పని ఏంటండి? ఎంతమందిని మార్చారండి? నేను నా డబ్బు నేను కొట్టుకోవడం కాదండి, ప్రజల అభిప్రాయం ఎంత. దాని ఈరోజు జోబులని ఒక 5,000 రూపాయలు ఎట్టుకొని అలాగ వెళ్ళడానికి లేదండి. ఎవడొచ్చి దొబ్బేస్తాడు, ఎవడొచ్చి బ్లేడ్ కోసేస్తాడని పరిస్థితి అని రాజమండ్రి. నైట్ 11:15 వెళ్ళామనుకోండి, వెనకాల 4 కుర్రాళ్ళు యాదరు ఎలాగ ఫాలో అవుతారు. నాది చిన్న ఫోన్ ఉండేదండి, డొక్కు ఫోను, రాజడేటా సెంటర్లోని లాక్కుపోయారండి. అలా చాలామంది జరిగింది విషయం, నాకొక్కరికే కాదు చాలామంది జరిగింది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో వచ్చారు. ఆయన సీఎంగా నిలబడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 23 సీట్లకి అంకితం అయిపోయి ఆయన సపోర్ట్ చేయడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను, నన్ను నేను తగ్గించుకుని అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో? ఆ సపోర్ట్ చేయడం ఏమన్నా వాళ్ళకి విజయం సమకూర్చే పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయి అంటారు? పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా మంచి పని అండి. ఆయన మీరు అన్నట్టు అతనికి 50 సీట్లు 60 సీట్లు పోటీ చేసే సత్తా ఉంది. కాదు ఇప్పుడు ఒక మినిమం ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే తక్కువ 30 కోట్లు ఉండాలి. అటువంటి క్యాండిడేట్లు చాలామంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర తక్కువ మంది ఉన్నారు. ఉన్నా లేకపోయినా సరే ఒక సీనియర్ పొజిషను చంద్రబాబు, ప్రపంచంలోనే 5వ వ్యక్తి 4వ వ్యక్తి మేధావులే అండి చంద్రబాబు నాయుడు. అందుకే నేను నాకు వయసు తక్కువ, అతను సీనియర్, అతను అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారేమో అని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచించాడు, ఒక వ్యక్తి మెత్తి తగ్గాడంటే అది చేతకాక కాదండి, ఫ్యూచర్ భవిష్యత్తు. ఇంకోటి కూడా అనుకోవచ్చు మనం, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఆయన తర్వాత ఎవరో పార్టీ అన్నది ఉండదండి. పార్టీ అన్నది ఉండదు. రేపు పొద్దున్న అతనికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు 70 దాటిపోయింది కదండి, రేపు పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగింది అనుకోండి, ఈయన సీఎం అవ్వచ్చేమో కదా. పవన్ కళ్యాణ్ గారు అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను సొంతంగా ఒక ఎమ్మెల్యేగా చిన్న స్థాయిని నిరూపించుకునేది. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక కార్యకర్తగా రావాలండి. కార్యకర్త తెలిసిందో ఒక ఎమ్మెల్యే కూడా తెలియదండి. ఒక కార్యకర్త తెలుస్తుంది ఈ వార్డుల్లో ఇన్ని ఉన్నాయి, ఎంతమంది ఈ పొజిషన్లో ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నారని. జగన్ గారు సొంత ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇవ్వనా అన్నాడు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చూసుకొని మీ సర్వేలో చూసుకొని, లేకపోతే ఆ పార్టీ వాళ్ళని అడగండి, ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది రాయించుకుంటున్నారు అడగండి. చేసేది ఏంటండి, ఇంకొకసారి కానీ జగన్ కానీ వస్తాయండి. ఆయన పక్క హిందూ కాదండి. అంటే నేను మతం గురించి మాట్లాడకూడదు, మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే నా కళతో నేను చూశాను. పాదయాత్రకు వచ్చేటప్పుడు గోదావరి కొవ్వూరు వచ్చేటప్పటికి జనాలు లేరండి. వనిత గారు ఆవిడ ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్లోనే సొంత ఇల్లు కూడా లేదండి ఎమ్మెల్యే గారు. ఆయన చాలా మంచి వర్కర్ అండి. ఆయన చేసేటప్పుడు గోదావరిలో కాలు కడుక్కోమంటే ఏదో అంటించినట్టు ముట్టుకుంటారు. ఎంతోమంది వచ్చి పవిత్ర గోదావరిలో స్నానాలు చేస్తారు, స్నానం చేయాలని కాలు కడుక్కుంటారు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి?
ఎంత దగ్గర సొంత చెల్లికే దిక్కులేదు. అతను జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి? అయినా మనకు తెలిసిన అతను కూడా మనం అనుకోవచ్చు. ఆవిడ ఎంత కష్టపడ్డది, సొంత చెల్లికే లేదు, ఆడవాళ్ళకి ఏం చేస్తారండి? ఒక ఆడది స్వతంత్రంగా వెళ్ళమనండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్గా చంద్రబాబు నాయుడు గారే, ఆయనే రావాలి. ఆయన వస్తే మనకి డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, ఐటీ రంగం అన్ని మొత్తం అంతా కూడా బాగుంటుంది టోటల్గా. మనకు రాజధాని లేదు ఇప్పుడు. అది ఇప్పుడు 151 ఎమ్మెల్యేలతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు కూటమితో. అవునండి. అది ఎంతవరకు ఎదుర్కొంటారు, సక్సెస్ అవుతారంటారు? అవుతారండి, కన్ఫామ్గా అవుతారు. ఎందుకంటే జనాల్లో కూడా మొత్తం మార్పు వచ్చింది. ఎక్కడ చూసినా సరే జనాలు కూడా మొత్తం తిరగబడుతున్నారు ఇప్పుడు. ఇది వరకులా లేరన్న. డబ్బులు ఇస్తారు, వాళ్ళు పంచుతారు, కానీ డబ్బులు తీసుకున్నా సరే వేసేది మాత్రం ఓటు టీడీపీ జనసేన కూటమి కన్నా కన్ఫామ్గా. ఇప్పుడు ఇక్కడైతే ఆదిరెడ్డి వాసు గారు వస్తారు. అవునండి. అక్కడైతే మొత్తం చంద్రబాబు నాయుడు కన్ఫామ్. అలాగే 2014లో జనసేన పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునన్నా. అప్పుడున్న కారణాల వల్ల ఆయన సపోర్ట్కి వెళ్ళిపోయారు. అవునండి. తర్వాత 2019లో కొన్ని కారణాల వల్ల ఆయన సింగిల్ గా రావడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. కానీ పార్టీని దశాబ్ద కాలం పాటు దేంట్లోనూ విలీనం చేయకుండా వదలకుండా ఆయన ఎంతో తన ప్రయత్నం చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఉన్న ప్రజాదరణ బట్టి అభిమానులు ఉన్నారు, రాను రాను కొంచెం ఓటర్లుగా మారారు. ప్రజాదరణ కొంచెం పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన సింగిల్ గా వచ్చి పోటీ చేసిన 40 స్థానాలు 50 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నటువంటి వ్యక్తి సీఎంగా. కానీ ఆయన ఎందుకు ఆ రేస్ నుంచి తప్పించుకుని 23 సీట్లకి అంకితం అవడంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమి ఎందుకు కలిసిందంటే అన్న ఎలాగన్నా సరే జగన్ దింపాలి. ఎందుకంటే నాశనం అయిపోయింది అన్న, మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని ఎలా అన్నా కాపాడాలి. ఇప్పుడు కాపాడాలంటే ప్లస్ ఇప్పుడు ఎలాగన్నా కూటమి. ఇప్పుడు ఒక రాక్షసుని చంపాలంటే ఏమవుతుంది, మొత్తం అందరూ కలిస్తేనే ఆయన చంపగలరు. అంతే సింగిల్గా వెళ్తే ఏమవుతాడు, ఆడు చచ్చిపోతాడు. ఇప్పుడు జరిగేది అదేనన్ను. ఇదంతా రాక్షస పాలన. ఇప్పుడు ఈయన్ని దించాలంటే ఇప్పుడు అందరూ కలవాలి, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే కేంద్రం కూడా సపోర్ట్ ఇచ్చింది మనకి, కన్ఫామ్గా నగ్గుతారన్న. ఇప్పుడు పోయినసారి కూడా జగన్ నగ్గడానికి కారణం ఇదంతా ట్యాంపరింగ్ అన్న, అంతనే. అది మిషన్ ట్యాంపరింగ్. లేదంటే ఎవరో కూడా ఎవరిని అడిగినా సరే ఓటు దేనికి వేసారని టీడీపీకి వేసానని చెప్తున్నారు తప్ప వైసీపీకి ఎవరు వేసానని చెప్తలేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టు. అది ఓడిపోలేదన్న, అది ఓడించారు కావాలని, అంతే. ఆయన అయితే ఓడిపోలేదు. ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవును. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన గెలిచే అవకాశం ఉందంట. కన్ఫామ్గా గెలుస్తారన్న, కన్ఫామ్గా. ట్యాంపరింగ్ చేస్తే ఇంకేం చేయలేమన్న. ఇప్పుడు కూడా జగన్ ధీమాగా ఉన్నారు నగ్గుతానని, కానీ జగన్ అయితే మాక్సిమం నగ్గడానికి అవకాశం లేదన్నప్పుడు. ఒకవేళ నగ్గినా సరే జనాలు ఎవరు ఊరుకోరన్న, మొత్తం తిరగబడిపోతారు. ఆయన ఇప్పుడు సంక్షేమ పథకాలు నేను గడపకి ఇచ్చాను కాబట్టి నేను గెలుస్తాను అనే ధీమాలో ఉన్నా. అవునన్నా. ఇప్పుడు ఒకప్పుడు అంత నమ్మకం ఉందా ఆయన జనాల మీద? ఇప్పుడు ఒకప్పుడు రేట్లు ఎలా ఉండి అన్న, నూనె రేట్లు, పెట్రోల్ రేట్లు, నిత్యావసర సరుకులు ఎలా ఉండి రేట్లు ఇప్పుడు ఎలాగున్నాయి మనోడి పరిపాలన. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పాడు, కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు. 9 సార్లు పెంచాడు. అది దానికి ఏంటన్న పరిస్థితి, కరెంటు బిల్లు 400 వచ్చి కరెంటు బిల్లు ఇప్పుడు 1200 వస్తుంది. మన డబ్బులు మన దగ్గర 10 రూపాయలు కొట్టేసి ₹1 ఇస్తున్నాడు. ఆయన పరిపాలన మినిస్టర్లు కూడా అన్ని చేస్తా ఉన్నారు చాలా వరకు. అవునండి. వాళ్ళందరూ కూడా డాన్సులు చేయడానికి, పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు దేనికి పనిచేయరన్న. వాళ్ళు ఎవరు కూడా ఎవరి శాఖకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ పని చేస్తానంటే ఇప్పుడు నువ్వు దేని గురించి అని అడిగితే నేను చెప్తాను. అలాగే వాళ్ళ శాఖ గురించి మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ముసలోడు ఏం చేస్తాడు, ఇదే. అది రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారన్న, వచ్చిన గడికి దోచి తినేస్తున్నారు. శుభ్రం కోట్లు గడించేశారు శుభ్రంగా. ఇసుక మాఫియా మొత్తం మామూలుగా కాదు. మీరు చెప్పండి, ఇంకా ఫైనల్ గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము టీడీపీ జనసేన కూటమి పక్క. ఈ దరిదాపుల్లో మొత్తం అందరం కూడా మొత్తం వాళ్ళే. ఒకవేళ వైసీపీకి ఎవరైనా వేస్తారన్నా కూడా మేము వెయ్యనమో ఉన్నాం. మేము పక్కగా టీడీపీగా వేస్తాం. టీడీపీ ఇక టీడీపీ బీజేపీ కంపల్సరీ ఆ ప్రభుత్వం రావాలి కన్ఫర్మ్ గా 100% రావాలి. చంద్రబాబు గారు గెలుస్తారు అంటే నేను ఏదో పార్టీ అని చెప్పట్లేదు, కానీ విజన్ ఉండాలండి. విజన్ ఉన్న నాయకుడి రాష్ట్రానికి కావాలి. ఇప్పుడు మాట తప్పను మనం తిప్పను అని చెప్పారు జగన్ గారు, ఓకే బాగుంది. అంచెలుగా దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఎక్కడ జరిగింది? ఇవాళ మద్యం ఏర్లే పారుతుంది. ఎందుకు పనికిరాని చీప్ లిక్కర్లు కూడా విపరీతం. ఇదివరకు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు క్వార్టర్, ఇవాళ 220 రూపాయలు అమ్ముతున్నారు. అది కూడా నాణ్యత లేని సరుకు. దీనివల్ల ఏమవుతుంది, నేను పథకాలు వేస్తున్నాడు కట్టే ఇవాళ అమ్మ ఒడి అంటున్నారు, సాయంత్రం అయ్యేసరికి నాన్న జోబులోంచి బుడ్డి రూపంలో లాగేస్తున్నారు. ఇవాళ నువ్వు ఒక పథకంలో ₹1 వేస్తే
తిరిగి 3 రూపాయలు మా దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటున్నారు మీరు. ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? మీరు బటన్ నొక్కుతున్నాను అంటున్నారు, అంటే మీ డబ్బులా, లేకపోతే మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన డబ్బులు మాకేమైనా ఇస్తున్నారా? అప్పులు చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఆస్తులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అమ్మేసే పరిస్థితికి గవర్నమెంట్ దిగజారిపోయింది. ఎక్కడి వరకు వద్దు, గతంలో చంద్రబాబు గారు చెట్టు కింద ఉండి పరిపాలన సాగించారు. దాన్ని ఒక అభివృద్ధి చేసి సచివాలయం సెక్రటరియట్ కట్టారు. ఆ సెక్రటరియట్ను కూడా మీరు బ్యాంకులో తాకట్టు పెట్టిన పరిస్థితికి వచ్చారంటే ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు? మీరు చెప్పండి ఒక విషయం, ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇసుక లేదు, నేరుగా నదీ జలాల్లో చేసిన నేరుగా ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని డంపింగ్ అంటున్నారు. డంపింగ్ చేసిన ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతుంది? బెంగళూరు వెళ్తుంది, అది హైదరాబాద్ వెళ్తుంది. అంటే ఇసుక మాఫియా చేస్తున్నారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలే. అభివృద్ధి మీరు ఎన్ని కంపెనీలు రప్పించారు ఆంధ్రప్రదేశ్కి? లేదు. ఇవాళ విశాఖ నగరానికి వెళ్దాం. విశాఖ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారని పచ్చని చెట్లు, ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న చెట్లని మీరు విచక్షణారహితంగా నరికేస్తున్నారు. అసలు ఒక చెట్టు నరకాలంటే సామాన్య మనిషి వాడు వెళ్ళి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎటువంటి ఇది లేకుండా పర్యావరణాన్ని మీరు ఏం చేస్తున్నారు? పచ్చని చెట్లు నరికేసి. ఇది అభివృద్ధా? లేదు. జనాల్లోకి వస్తే పరదాలు కడతారు. అంటే మీకు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజలు కూడా మిమ్మల్ని కలవడం లేకుండా పరదాలు కడుతున్నారు. మీరేమన్నా నేరుగా అకౌంట్లోకి వేసేస్తున్నాను, బటన్ నొక్కేస్తున్నాను అంటున్నారు. ఇవాళ మరి ఆఖరిలో ఉన్న పథకాలు అమ్మఒడి పడలేదు, చాలామందికి ఆసరా డబ్బులు పడలేదు, చేయూత పథకం పడలేదు. మొన్న లాస్ట్ మంత్ వృద్ధాప్య పింఛన్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ముసలి వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మీరు ఏమని చెప్పా కోర్టులో ఇచ్చారు ఆర్డర్, ఒకవేళ వాలంటీర్లు ఎలక్షన్లో ఆగిపోయినా మిగతా సిబ్బందితో నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. ఎందుకు పంపించలేకపోయారు డబ్బులు? అలాగే మళ్ళీ రేపు 1వ తారీఖు వస్తుంది. రేపు 1వ తారీఖు నేరుగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి తీసుకెళ్ళిస్తారా? లేదా ఇది మళ్ళీ తెలుగుదేశమే చేసిందని చెప్పి తెలుగుదేశం మీద రుద్దుతారా? ఎంతవరకు కరెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనుకోండి, సపోజ్ గెలిచినా కానీ రాష్ట్రంలో ఉన్న ఇన్ని అప్పుల్ని ఆయన పూడ్చి మళ్ళీ డెవలప్మెంట్ వరకుగా కొనసాగడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఆయన నిలదొక్కుని ఆ స్టామినా ఉందంటారా? అంటే అప్పు ఉంటుంది 2 సంవత్సరాల వరకు మళ్ళీ మనం ఎదురు చూడలేం, ఎందుకంటే అప్పును కవర్ చేయాలి, ఒక పక్క మంచి చేస్తూ ఉండాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతారంటారా? మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో పనికిరాని పథకాలన్నీ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, చంద్రబాబు గారి దగ్గర ఒక విజనరీ ఉంది. అంటే రాబోయే తరాలకి ఏ విధంగా, ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తున్నాం ఎంతోమంది సాఫ్ట్వేర్లు కానీ హార్డ్వేర్లు కానీ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ హైటెక్ సిటీ ఉంది. అంటే ఒక విజనరీ ఉండాలి. ఇవాళ అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కన్నా సంపదను సృష్టించే విధానం ఏ ముఖ్యమంత్రికి అయితే ఉంటుందో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అప్పులు తీరుస్తూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో నడిపిస్తారు. అది చంద్రబాబు గారి ఇవాళ హైదరాబాద్ ఇంత అందమైన నగరంగా మరి ఎంప్లాయ్మెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం చూసుకున్నాం అమరావతి మన క్యాపిటల్ సిటీగా చేశారు. తర్వాత జగన్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అన్నారు. ఎక్కడ కూడా ఇటుక కూడా కట్టలే. ఇవాళ ఎప్పుడైతే మనకు రాజధాని ఏర్పడుతుందో అప్పుడు మనకి ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు పెట్టడానికి వస్తారు. వాళ్ళకి సైట్లు ఇస్తే రకరకాల కంపెనీలు పెట్టి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అసలు ముందు విజనరీ అంటే ఏంటి? అభివృద్ధి అంటే విజనరీ. 3 రాజధానులు అన్నారు. మీరు ఎక్కడ ఏ రాజధాని కట్టారు? పరిపాలనా విభాగం అన్నారు, కోర్టు సముదాయాలు అన్నారు. అంటే కట్టిన దాంట్లో పడగొట్టడం మీరు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ టైపు కాదు. ఖచ్చితంగా మరి మొన్న ఓడిపోకుండా ఉంటారు. సెకండ్ టైం కూడా చంద్రబాబు గారికి వేసి ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఐటీ కంపెనీలు వచ్చిందో ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. నా కూతురు ఐఐటి కాన్పూర్లో 3rd ఇయర్ చదువుతుంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ కంపెనీలు ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు ఉంటాయి. నా పిల్లలు ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోక్కర్లేదు, ఇతర రాష్ట్రాలు కూడా ఉద్యోగాలు చేయాలని పని లేదు. అంటే ముందు మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఇది తెలియాలి కదా. అది జరిగిన రోజునే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఓకే, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. దాని తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కాబట్టి ఆయన అవినీతి పరుడు, అవినీతి చేయడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. తను సినిమాల్లో యాక్ట్ చేసి తన డబ్బులను కూడా ప్రజలకు మనం చూసాం. మనం రైతులు నష్టపోతే రైతులు కూడా నష్టపోయారని ఇచ్చిన ఘటనలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. అలాగే ఈ రాష్ట్రం కూడా సంపదను సృష్టించే రాష్ట్రం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరులను దోచేస్తున్నారు. ఇవాళ మన కేశవరం చూసుకుంటే కేశవరం దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండను మొత్తం కూడా తవ్వేసి మట్టిని అమ్ముకున్న పరిస్థితి.
చంద్రబాబు నాయుడు అంటున్నారండి అందరూ చంద్రబాబు అంటున్నారు. ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం పనితీరు బాగాలేదని. అందరికీ బాగోలేదని అంటున్నారు. అందరూ అనేది మేము అంటున్నామండి. ఓకే. అదే అయితే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా ఈయన వస్తారు వస్తాడని అనుకుంటున్నారండి అందరూ. ఇద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఆడుకుందంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు ఎందుకనండి ఈయన పరిపాలన బాగాలేదని? పరిపాలన బాగోలేదండి. ఏముందండి, ఏమి ఇస్తున్నారండి? అన్నీ కరెంటు బిల్లు ఎక్కువైతే పెన్షన్ ఆపేస్తున్నారు, అమ్మఒడి అన్నారు, 3 సంవత్సరాలు ఇచ్చారు, 2 సంవత్సరాలు ఆపేశారు. మరి సంక్షేమ పథకాలు అందరూ ఇంటికి వెళ్ళింది అన్నారు. గడప 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 వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళా, ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాయండి. ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఉన్న వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ ఇప్పటికి జనాదరణ పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సడన్ గా ఇప్పుడు 23 సీట్లకి తను సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అతను రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా దెబ్బతీసే అవకాశం కాదండి. కరెక్ట్ అంటే ఆయన దగ్గర ఇప్పుడు నిధులు లేవండి చేయడానికి. కొన్ని ఒంటరిగా పోరాడదామని ఆయన దగ్గర సపోర్ట్ లేదండి. మేము అందుకని అలాగని నేను దింపాలని వాళ్ళతో కలిసాడు. ఆ కూటమి వర్కౌట్ అవుతుంది అంటారు? అవుతుందండి 100%. ఇక్కడ మాత్రం ఆదిరెడ్డి గారు, రాజమండ్రి అయితే టీడీపీ గ్యారంటీ. టీడీపీ. ఆఖరికి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జైలుకి వెళ్ళి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చి గెలిచినటువంటి వ్యక్తి. అదే తరహాలో మొన్న కూడా ఈయన కొన్ని ఆరోపణల వల్ల చంద్రబాబు నాయుడు గారు జైల్లో జీవితం గడిపి బయటకు వచ్చినట్టు. అప్పుడు వర్కౌట్ అయిన సింపతి ఇప్పుడు మళ్ళీ ఈయన పట్ల వర్కౌట్ అవుద్ది అంటారు? అవుతుంది అనుకుంటున్నాను. మంచి మెజారిటీ ఏమైనా వస్తుంది అంటారు? వస్తుందండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో అవకాశం ఇస్తే ఒకవేళ మళ్ళీ ఏమో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వచ్చేమో, కానీ ఏమో మొత్తం మీద ఏ ఒప్పందం ఉందో తెలీదు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్కి క్రిస్టియన్ బైబిల్ అట్టుకుని ఇటువంటి అరాచకాలు చేయటం క్రైస్తవులు ఎవరు చూడలేదు ఇంతకుముందు. ఎప్పుడు ఆయన బైబిల్ అట్టుకుని ముందుకు వస్తే క్రైస్తవులు అందరూ ఓటేశారు. ఇటువంటి హత్య రాజకీయాలు కానీ అవన్నీ ప్రజల్లోకి వచ్చినాయి. మరి మేము అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు, కానీ ఇటువంటిది అంతా మీడియా నుంచి ఇంకోటి అన్నీ అంటే ప్రజలందరూ విసిగిపోయి, క్రైస్తవులు అంటే సామాన్యంగా ఉంటారు. ఏంటంటే మీకు ఎక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళి బలులు ఇచ్చుకుని మేకపోతులు వేసుకుని తినరు. సామాన్యంగా ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ పద్ధతి అయితే వాళ్ళు పోతూ ఉంటారు. అటువంటి విధానంలోనే ఈయన బైబిల్ తీసుకుని అటువంటి కుట్ర రాజకీయాలు చేసుకుంటా ఈసారి క్రైస్తవులు ఎవరు ఓటేయరు ఆయనకి. ఎస్సీ వాళ్ళు కానీ క్రైస్తవులు. ఇక్కడ ముఖ్యంగా జగ్గిరెడ్డికి ఏంటంటే ఎస్సీ వాళ్ళు ఓటు మొత్తం పోయింది ఈసారి. ఎందుకనంటే ఇక్కడ అంబేద్కర్ ప్లేట్లలో ప్రింట్ చేసి ప్లేట్లలో అంబేద్కర్ బొమ్మను ప్రింట్ చేసి టిఫిన్ సెక్షన్ పెట్టించారు. అతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనకి తెలియకుండా ఏం జరగలేదు. ఆయన ఊళ్ళోని కొన్ని నియోజకవర్గంలో కాదు, ఆయన సొంత ఊళ్ళోనే జరిగింది. గోపాలపురం ఎస్సీ వాళ్ళందరూ కూడా ఒక కట్టడేసుకున్నారు. కట్టడి ప్రకారంగా ఏంటంటే ఆయన కూడా తిరిగే వాళ్ళు 10 మంది 20 మంది ఉంటారులే, ప్రతి కులంలోనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏదో కొంతమంది తిరుగుతున్నా తప్ప ఎస్సీ కూడా అన్నవాడు ఇంచుమించుగా చాలామంది ఓటారు. అంబేద్కర్ బొమ్మ ప్లేట్లలో ప్రింట్ చేసి టిఫిన్ పెడుతుంది. ఏమైనా సామాన్య విషయమా? ఏదో తెంగర పనులు చేస్తేనే అది పక్కగా తీసుకుంటారు. దానివల్ల గ్యారంటీగా 99% ఓడిపోతుంది. మళ్ళీ బండారు గారు ఈసారి ఫుల్ మెజార్టీతో వస్తాడు ఆయన. ఎస్సీ ఓట్లన్నీ కూడా ఆయనకి పడతాయి. అలాగే ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ కూటమి ద్వారా ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? ఎందుకంటే పిఠాపురం ఇంకో నియోజకవర్గం, అది మా నియోజకవర్గం కాదు. కాకపోతే టీవీలో చూసేది, ఇంకోటి ఫేస్బుక్లో చూసేది ఏంటంటే మంచి మెజార్టీతో ఉన్నాడని చూస్తున్నాం. మొన్న నామినేషన్ నేతకు కూడా లక్షలాది మంది వెళ్ళారని చూస్తున్నాం. ఇంకంత జనం వెళ్ళినప్పుడు ఆయన గెలవకపోతే ఇంకెవరికి వెళ్తారు? ఇవాళ నీ కూడా వచ్చి రేపు పొద్దున్న ఇంకొకటి కూడా వెళ్ళరు కదా. మొన్న ఇక్కడ అలాగే జగ్గిరెడ్డి గారికి వెళ్ళారు, నామినేషన్ నేతకి బండారు సత్యనారాయణ గారికి వెళ్ళారు. ఆ నామినేషన్ జనాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ఎలా పెరుగుతుంది. ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని అనుకుంటారు, కొంతమంది ఇంకో రంగం అనుకుంటారు. డబ్బులు ఎత్తే మటుకు ఈ రోజుల్లో 100-200 లేకపోతే 500 ఎవడో లొంగిపోయేవాడు ఎవడో లేడు. మంచిగా
ఈసారి మంచి వ్యక్తి వస్తాడని మా తెలుగుదేశం పార్టీ వస్తుందా? అంటే 40-50 సీట్లు వస్తాయి, కానీ మళ్ళీ జగన్ అవుతే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఇంకో 10 years వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడే బ్యాక్ 10 years అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది. అభివృద్ధి లేదు కదా అసలు. ఎవరైనా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తానన్న అతను ఉన్నాడా? లేడు ఎవడన్నా. బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ, హైదరాబాద్ కానీ వెళ్తా తప్పించి అలా మన ఆంధ్రాలో ఉద్యోగం, ఐటీలో ఉద్యోగం చేస్తానన్న ఒక్క వ్యక్తి ఎవడో లేడు ఈవేళ. సో అందుకని ఈ నిర్ణయం ప్రకారం వాళ్ళు కూటమితో రావడం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని అతను తగ్గి చేస్తున్నాడు అన్నమాట పవన్ కళ్యాణ్. ఓకే అండి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్థాపించే అవకాశం, కూటమి ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. ఓకే. మరి ఈయన కూడా నేను అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు పెట్టాను అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఎవరికి అభివృద్ధి చేశాడు? సోమరిపోతుతనం పెంచడం అంతే. సోమరిపోతుతనం పెరిగింది అంతే తప్పించి అభివృద్ధి ఏం లేదు కదా అసలు. అభివృద్ధి ఎక్కడ పెరిగింది? అభివృద్ధి లేదు అసలు. బటన్ నొక్కి 15,000 వేయటం, ఆటో ఓడికి 10,000 వేయటం, ఈ తప్పించి అభివృద్ధి అన్నది ఏమీ జరగలేదు. అభివృద్ధి జరిగితే ప్రజలే వేస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఇవాళ మీ ఇంట్లో 2 కుర్రాళ్ళు ఉన్నారనుకో, బీటెక్ అయ్యి వాళ్ళకి జాబ్ కావాలి, వాలంటరీ కింద ఇస్తే 5,000, రేపు మ్యారేజ్ అయితే 5,000 ఎక్కడ సరిపోదు కదా అడిగి. అవి కూడా అధికారికంగా కాదు ఉద్యోగాలు, అవి మామూలుగా వాలంటీర్లు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది వరకు 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన నిలబడడం జరిగింది. ఆయన ఎంతవరకు అక్కడికి గెలిచే అవకాశం ఉందంట? ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యే గ్యారంటీ 1,00,000 మెజారిటీ పైనే వస్తుంది ఆయనకి. మా రిలేషన్లో కూడా ఉన్నారు అక్కడ. 1,00,000 మెజారిటీ గ్యారంటీ 1,00,000 దాటే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈయన పరిపాలన బాగాలేదన్న? బాగాలేదు, అసలు బాగాలేదు. ఎందుకని 2 కారణాలు చెప్తారు. ఈ కారణాలు అంటే డబ్బులు వేసినట్టే వేస్తున్నారు, కానీ దానికి మించి ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. మాకు అభివృద్ధి లేదు, ఒక రోడ్లు లేవు, ఒక డ్రైనేజీ వ్యవస్థ మాకు అస్తవ్యస్తం అయిపోయింది. మా ముఖ్యంగా మా దళితులకి పిల్లల జీవితాలు నాశనం అయిపోయింది. ఎస్సీలు పిల్లలందరూ కూడా విదేశీ విద్య అని ఇలాంటి పథకాలన్నీ తీసేసారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందిన అటువంటి కుటుంబాలు మాత్రమే నేను మంచి చేస్తాను ఓటేయమని చెప్పి ఆయన బలంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు పక్కేమో ఒకరు కాకుండా 3 కలిసి ఎన్డీఏ కూటమి కింద పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కానీ కలిసి పోటీ చేస్తున్నాయి. వీళ్ళ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటారు? ఆ కూటమి కరెక్టేనా అలా కలవడం? ఆ కూటమి కరెక్టే, ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లన్నీ చీలిపోకుండా 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడడం కరెక్టే. ఇప్పుడు 2014లో జనసేన పార్టీ నుంచి ఓడిపోయినప్పటికీ 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి జనాధారం తక్కువ కాబట్టి ఓడిపోయారు, అన్ని చోట్ల ఓడిపోయారు. కానీ పార్టీ విడవకుండా ఆయన సొంతంగా ఖర్చులతో సాయం చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆయనకి సొంతంగా నిలబడితే 20-30 సీట్లు డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి సీఎం రేసులో ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకి తగ్గి సపోర్ట్ చేయడం అసలు అది అంగీకారమైన అంటారా? అంటే ఇప్పుడు జనసేన సెపరేట్గా, తెలుగుదేశం సెపరేట్గా ఉంటే ఓటు చీలిపోయే అవకాశం ఉంది కనుక వాళ్ళు కలిసి పోటీ చేస్తేనే చీలిపోకుండా ఉంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన వెంటనే నేను డ్వాక్రాలో తీశారు. 65 సంవత్సరాలని తీసారు. డబ్బులు లోన్ అన్నారు, లోన్ ఇవ్వని అన్నారు. ఓ పెన్షన్ కుట్టారు, ఆ పెన్షన్ ఈనాడు నుంచి వస్తుంది. సోనియా గాంధీ అయ్యాం నుంచి వస్తుంది నాకు పెన్షన్. నెలకి 75 రూపాయలు చెప్తుంది. కానీ ఈ అయ్యాంలో నాకు ఏమి రూపాయలు ముఖ్యమంత్రి అవగానే తీస్తారా మీకు? నాకు ముఖ్యమంత్రి అయిన మరుసనే తీసారు, డ్వాక్రా తీసారు. చేతి పని వాళ్ళకి లోన్ అన్నాడు, లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పెన్షన్ కూడా రావట్లేదు. పెన్షన్ వస్తుంది, నా పెన్షన్ ఈనాడు నుంచే వస్తుంది. 75 రూపాయలు కాడి నుంచి వస్తుంది అంతే. నాకు ఏమి కూడా ముట్టలేదు. ఎవరికి వేసినా 1 కోటి ఎవరికొకరికి వేసి మారారు. మరి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసే ఉంటారు. అది కరెంట్ బిల్లు ఇంటికాడ నేను పొద్దున్న ఇక్కడే ఉంటాను. ఇంటికాడ 2 నెలలకి 110 వచ్చింది, 90 రూపాయలు వచ్చింది చంద్రబాబు. ఈయన వచ్చాక నెలకు 600 వస్తుంది. నెలకు 600 వస్తుంది. కరెంట్ బిల్లు పెంచేసాడు. 3,000 ఇస్తే మాత్రం లాభమే ఉంది. వచ్చినవన్నీ మనకి దీనికి ఖర్చులు దీనికి ఏదేమైనా కర్లకు పెట్టుబడి ఇలాగ అలాగే ఏదో ఇంక పని చేసుకుంటాం, తింటాం. చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ ఎక్కడ రెడ్డి గారు అండి, ఆయన వస్తే భోజనాలు గట్రా పెట్టిందాం అలా అలా ఉండేది.
ఇప్పుడు ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదండి. మందు రేట్లు ఏంటంటే ఈ నూనె రేట్లు ఏంటి, అద్దరు బక్కి పెట్టి 2 రూపాయలు అమ్మిస్తున్నాడు ఆయన. ఆ నాన్నగారు ఇద్దరు ఆడపిల్లలకి డబ్బులు ఎత్తి ఇది ముఖ్యమంత్రి అయ్యి శాంక్షన్ చేయబడిన మనవరాలకి, ఇద్దరు ఆడపిల్లలకే డబ్బులు అలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంకో పిల్ల మనవరాలకి. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆ బిడ్డలకే చేయించలేదండి. ఆ ఆఫీస్ కట్టుకెళ్తే గొడవ చేయకండి, పట్టుకోండి, ఈ పని చేయ అన్నారండి. అయితే మీకు బండారు సత్యనారాయణరావు గారు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? ఏం తెలియని పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చాక లేకపోతే ఇద్దరైతే కుర్రోళ్ళు ఉంటారు, సుఖమే ఉందండి అక్కడక్కడ.